రావులపాలెంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీకి పెద్ద చిక్కులే తెచ్చిపెట్టాయి. కిరాణా దుకాణాల్లో గంజాయి దొరుకుతోంది అనడాన్ని ఆర్యవైశ్యులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుతో పాటు టీడీపీ అభ్యర్థులను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని వారు ప్రకటించారు. రావులపాలెంలో బంద్ నిర్వహించిన వ్యాపారులు చంద్రబాబుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అన్ని వర్గాలను కించపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని ఓసారి, నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానంటూ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాజాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆర్య వైశ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రావులపాలెంలో కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆర్య వైశ్యులు మండిపడుతున్నారు. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రావులపాలెం బంద్కు పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వారు. తన సభకు జనాలు రావడం లేదన్న అక్కసుతో చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆర్య వైశ్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని ఆర్య వైశ్యులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గంజాయి అమ్ముతారని నీచమైన మాటలు మాట్లాడటం, చంద్రబాబు నాయుడిని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాష్ట్రంలో ఉన్న కిరాణా వ్యాపారస్తులు 90% ఆర్యవైశ్యులు నిర్వహిస్తుంటారు. ఆర్యవైశ్యులు అందరూ కూడా నిన్ను తరిమి కట్టే పరిస్థితి ఉంటుంది. రావులపాలెం సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విశాఖపట్నం కిరాణా వ్యాపారులు ఖండించారు. గోపాలపట్నంలో నిరసన చేపట్టిన ఆర్య వైశ్యులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టి చంద్రబాబు దుర్మార్గాలను ఎండగడతామన్నారు. టీడీపీ అభ్యర్థులను ఓడించి ఆర్య వైశ్యుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. మా వైశ్యులు గంజాయం కూడా దౌర్భాగ్య స్థితిలో మేము లేము. మా వృత్తి అది. వాళ్ళ తండ్రి గారు అవ్వచ్చు, వాళ్ళు కూడా ఏ పల్లెటూరులోనో ఆ కిరాణా వర్తకుల దగ్గరికి వెళ్లే సామాన్లు కొనుక్కున్నప్పుడు ఏ రోజైనా ఆయన కూడా ఇలాగ గంజాయి కొనుక్కున్నాడేమో. మొత్తంగా ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీకి పెద్ద చిక్కులే తెచ్చిపెట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులను ఓడిస్తామని ఆర్య వైశ్యులు ప్రకటించడంతో డిఫెన్స్ లో పడిపోయారు చంద్రబాబు.